ఓం పరమాత్మనే నమః. భగవద్గీత ప్రాముఖ్యత. అనేకానేక గీతా బోధనలో భగవద్గీత ప్రముఖ స్థానంలో ఉన్నది. అష్టావక్ర గీత, అవధూత గీత, ఋభుగీత, బ్రహ్మగీత, గణేశ గీత, హనుమద్గీత, భగవద్గీత వంటి గీతలలో భగవద్గీత హిందూ మత ప్రామాణిక గ్రంథంగా మారడానికి అనేక కారణములు కలవు. సులభ శైలి, విషయ గంభీరత, అన్ని మతములకు ఆచరణయోగ్యమైన జీవన శైలి ఉన్నదనే భగవద్గీతను ప్రథమ స్థానంలో నిలిపాయి. పాశ్చాత్యులైన మ్యాక్స్ మిల్లర్, ఎమర్సన్, ఎనీ బెసెంట్ వంటి అనేక మంది పరాయి దేశాల ప్రముఖులు గీతా పఠనం తమ జీవితాలకు సన్మార్గం చూపినదని పేర్కొన్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ ద సాంగ్ ఆఫ్ ద సెలెస్టియల్, దివ్య గీతము అనే పేరుతో గీత 18 అధ్యాయములు సత్యరూపంలోన వ్రాసి ఉన్నాడు. ఆంగ్లముననే కాక అనేక విదేశ భాషలలో అనువదింపబడటం వలన గీత సర్వజన సమ్మతమైంది. అవుట్ ఆఫ్ మెనీ గీత లైక్ అష్టావక్ర గీత, అవధూత గీత, ఋగ్వగీత, బ్రహ్మగీత, గణేశ గీత, హనుమద్గీత, భగవద్గీత etc. Bhagavad-gita established itself as the most authentic religious discourse by the God himself. The Gita's simple style, seriousness of the discourse and a way of life that people of all religions can adopt makes it numero uno among all religious texts. The Western intellectuals like Max Muller, Emerson, Annie Besant, etc. stated that the Gita taught them a way of pious life. Edwin Arnold compiled all the 18 chapters of the Gita in the form of poems in his book Song of the Celestial. Besides English, the Gita was translated into many foreign languages, thus accepted by people of all over the world.